బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం మామూలుగా కంబ్యాక్ అవ్వలేదు. డే 1లోనే మిచెల్ స్టార్క్ విజృంభించేశాడు. ఏకంగా 6 ఫర్. అది కూడా ఇందులో చూసుకుంటే ఫస్ట్ 5 వికెట్స్ కేవలం 22 బాల్స్ డిఫరెన్స్లో వచ్చాయి. సో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ టీం చేతిలో ఘోరంగా ఓడిపోయిన ఆస్ట్రేలియా టీం ఇప్పుడైతే అదిరిపోయి కంబ్యాక్ ఇచ్చారు. బట్ ఆ కంబ్యాక్ ఫుల్ఫిల్ అవ్వకముందే మళ్ళీ బంగ్లాదేశ్ వాళ్ళు చాలా మంచి ఫైట్ బ్యాక్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ టీం నుంచి కూడా ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ విజృంభించాడు. అతను కూడా 6 వికెట్లు తీశాడు. సో దీంతో ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 1 హైలైట్స్ గురించి ఇవిడలో లైట్గా డిస్కస్ చేసుకుందాం. ఎట్ ది సేమ్ టైం రేపటి నుంచి చూసుకుంటే ఇండియా వర్సెస్ శ్రీలంక సెకండ్ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. కొలంబో వేదిక ఆడబోతున్నారు. దీంతో ఈ మ్యాచ్ యొక్క ప్రివ్యూని కూడా మనమైతే ఈ వీడియోలో చూసేద్దాం. సో ముందుగా ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ మ్యాచ్ విషయానికి వస్తే ఇట్స్ ప్యూర్ లెఫ్ట్ హ్యాండర్స్ డే అని చెప్పుకోవచ్చు. అంటే ఒక ఎండ్లో మిచెల్ స్టార్క్ అవుట్ స్టాండింగ్ స్పెల్ వేసి 6 ఫర్ తీశాడు. వేరేస్ బంగ్లాదేశ్ టీం నుంచి చూసుకుంటే షరీఫుల్ ఇస్లాం అతను కూడా 6 ఫర్ తీశాడు, లెఫ్ట్ ఆర్మ్ సీమర్. దీంతో ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. డే అండ్ డేసరికి ఆస్ట్రేలియా టీంకి 101 పరుగులు లీడ్ ఉన్నప్పటికీ వాళ్ళైతే 8 వికెట్లు కోల్పోయారు. బట్ ఎనివే హైలైట్ ఆఫ్ ది డే చూసుకుంటే మాత్రం మిచెల్ స్టార్క్ బౌలింగ్ భయ్య. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో అతను చాలా ఘోరంగా కొట్టారు. అసలు వికెట్స్ ఇవ్వమన్నట్టు బ్యాటింగ్ చేశారు. ఎట్ ది సేమ్ టైం స్టార్క్ బౌలింగ్ చేసినప్పుడు ఒక చిన్న ఇష్యూ లాంటిది కూడా కనిపించింది మనకి. అంటే మెహదీ హసన్ మిరాజ్ రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ చేసినప్పుడు స్టార్క్ అతనికి మంచి ఒక చిన్న గొడవ లాంటిది జరిగింది. మెయిల్ ఆస్ట్రేలియా టీం లూజింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోవడం వల్ల కాస్త ఫ్రస్ట్రేషన్ కూడా కనిపించింది వాళ్ళ ప్లేయర్స్లో. సో మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నారు ఏంటో కానీ ఆస్ట్రేలియా వాళ్ళు మామూలు కంబ్యాక్ అవ్వలేదు. పర్టికులర్గా మిచెల్ స్టార్క్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో అతను వేసిన బౌలింగ్కి ఈ మ్యాచ్లో వేసిన బౌలింగ్కి అసలు ఎక్కడ పొంతం లేదు. ఈ మ్యాచ్లో రైట్ ఫ్రమ్ ది స్టార్ట్ ఆన్ ద మనీ వికెట్ టు వికెట్ బౌలింగ్ చేశాడు అండ్ బాల్ని స్వింగ్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఫస్ట్ బాల్ ఒక అన్ప్లేయబుల్ మైండ్ బ్లోయింగ్ డెలివరీ అసలు. సో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ టీం చేతిలో అనూహ్యంగా ఓడిపోయిన ఆస్ట్రేలియా టీం ఈ సెకండ్ మ్యాచ్కి మాత్రం మంచిగా ప్రిపేర్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడారు. ఈసారి టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ పిచ్ చూసుకుంటే ఫుల్ గ్రీన్ పిచ్, పేస్ బౌలింగ్ అద్భుతంగా అనుకూలించి పిచ్ని తయారు చేసుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా టీం టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయడం వాళ్ళకి చాలా ప్లస్ అయింది. మరి ముఖ్యంగా ముందు చెప్పుకున్నట్టు మిచెల్ స్టార్క్ ఫస్ట్ బాల్కి వికెట్ తీశాడు. టెస్ట్ ఫార్మాట్లో ఇది 4th టైం అతను ఇలా చేయడం. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుని అతను ఫైర్ ఆగలేదు, కంటిన్యూస్గా వికెట్లు తీస్తూనే ఉన్నాడు. తను వేసిన ఫస్ట్ 22 బాల్స్లోనే ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. అది కూడా తను తీసిన 5 వికెట్స్లో చూసుకుంటే 4 బ్యాట్స్మెన్ డక్అవుట్ అయ్యారు, 2 అయితే గోల్డెన్ డక్అవుట్. సో రియల్లీ మిచెల్ స్టార్క్ అయితే బంగ్లాదేశ్ టీంకు ర్యాంపేజ్ అంటే ఏంటో చూపించాడు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో పూర్ బౌలింగ్ చేసి ధారాళంగా పరుగులు ఇచ్చిన అతను ఈ మ్యాచ్లో మాత్రం మామూలు కంబ్యాక్ కాదు. ఇన్ఫ్యాక్ట్ అతను బౌలింగ్ దెబ్బకి బంగ్లాదేశ్ టీం 12 ఫర్ 5 అంటే 12 పరుగులుగా 5 వికెట్లు కోల్పోయారు. లక్కీగా ఫస్ట్ స్పెల్ తర్వాత స్టార్క్ కాస్త ఎక్కువసేపు బౌలింగ్ చేయలేదు, కానీ లేకపోతే ఇంకా దారుణంగా ఉండేది. అంటే బంగ్లాదేశ్ టీం ఏ 30 రన్స్కో 40 రన్స్కి ఆల్అౌట్ అయిపోయి ఉండేది. ఎందుకంటే స్టార్క్ బౌలింగ్ మామూలుగా లేదు, స్పాట్ ఆన్, ఆల్మోస్ట్ ప్రతి బాల్కి వికెట్ తీసేలా బౌలింగ్ చేశాడు. సో గత టెస్ట్ మ్యాచ్లో స్టార్క్ బౌలింగ్లో ఇదే మిస్ అయింది, చాలా వికెట్ల లెంత్ వేశాడు. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఓజీ స్టార్ స్టైల్లో బ్రిలియంట్ కంబ్యాక్ ఇచ్చాడు. సో స్టార్క్ అయితే మొత్తం మీద 10 ఓవర్స్ బౌలింగ్ చేస్తే కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు, 6 వికెట్లు తీసుకున్నాడు. మెయిన్లీ అతను వేసిన 10 ఓవర్ల స్పెల్లో చూసుకుంటే 6 ఓవర్లు మిడిల్ ఓవర్స్ ఉన్నాయి. అంటే ఏ రేంజ్లో బౌలింగ్ చేసినా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ బంగ్లాదేశ్ టీంకి చివరిలో టేలెంటర్ బ్యాట్స్మెన్ కాస్త కూస్తో పోరాడి రన్స్ కొట్టారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ టాప్ స్కోరర్ చూసుకుంటే షరీఫుల్ ఇస్లాం నెంబర్ 11లో బ్యాటింగ్ వచ్చి 14 పరుగులు చేశాడు. దీనివల్ల బంగ్లాదేశ్ టీం స్కోర్ 50 దాటింది, వాళ్ళ టోటల్ స్కోర్ 64 అయ్యింది. అదర్వైజ్ ముందు చెప్పినట్టు వాళ్ళు 30కి 40కి ఆల్అౌట్ అయిపోయి ఉండేవారు. సో నాగినీస్ అయితే బ్యాక్ టు ద నార్మల్, మళ్ళీ వాళ్ళ డిఫాల్ట్ సెట్టింగ్స్కి వచ్చేసారు. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇదే డే 1 ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ కూడా స్ట్రగుల్ అయ్యారు భయ్య. వాళ్ళు కూడా కాస్త క్విక్గానే వికెట్లు కోల్పోయారు. మెయిన్లీ బంగ్లాదేశ్ టీం లెఫ్ట్ ఆర్మ్ సీమర్ షరీఫుల్ ఇస్లాం మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. తను కూడా 6 వికెట్ ఆల్ తీశాడు. సో ఆస్ట్రేలియా టీంకి స్టార్టింగ్లో చూసుకుంటే హెడ్గా సేపు మంచిగా ఆడి బౌండరీస్ కొట్టాడు. మరి ఎప్పుడైతే షరీఫుల్ తన ఫస్ట్ స్పెల్లో బౌలింగ్ చేయడానికి వచ్చాడో వెంటనే ట్రావిస్ హెడ్ని అవుట్ చేశాడు, అలాగే మానస్ లోబుషన్ని కూడా అవుట్ చేశాడు. వేరే అంత ముందు చూసుకుంటే టస్కిన్ అహ్మద్ మెట్రాన్షా వికెట్ తీశాడు. దీంతో ఆస్ట్రేలియా టీం 41 ఫర్ 3 అంటే వాళ్ళు కూడా క్విక్గానే 3 వికెట్లు కోల్పోయారు. బట్ ఆ తర్వాత చూసుకుంటే స్టీవ్ స్మిత్ మరియు గ్రీన్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరూ మళ్ళీ రీబిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి 4 వికెట్కి 77 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అయితే అగైన్ షరీఫుల్ ఇస్లాం మళ్ళీ ఆస్ట్రేలియా టీంని దెబ్బ కొట్టాడు. ఈసారి సెకండ్ స్పెల్లో బౌలింగ్ రాగానే ముందు స్టీవ్ స్మిత్ని అవుట్ చేశాడు. అది కూడా వాళ్ళు కంపేర్ స్కోర్ చాలా అద్భుతంగా కలిసి వచ్చింది. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే ఆస్ట్రేలియా టీం కంటిన్యూస్గా 4 వికెట్లు కోల్పోయింది. ఒక ఎండ్లో క్యామరూన్ గ్రీన్ నిలబడి హాఫ్ సెంచరీ కొట్టాడు. బట్ అదర్ ఎండ్లో చూసుకుంటే ముందు అలెక్స్ క్యారీ మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ వెబ్స్టర్, ప్యాట్ కమిన్స్ అండ్ మిచెల్ స్టార్క్ వీళ్ళ ముగ్గురు కూడా షరీఫుల్ ఇస్లాంకి దొరికేశారు. సో దీంతో ఆస్ట్రేలియా టీం ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 3 రన్స్ 4 వికెట్స్ కోల్పోయారు భయ్య. ఒక్కసారిగా కొప్ప కోల్పోయింది ఆ టీం అంతా. చివరిలో ఇంకో వికెట్ పడకుండా క్యామరూన్ గ్రీన్ అండ్ నాథన్ లైన్ వీళ్ళిద్దరు కాస్త కాపాడారు. అదర్వైజ్ ఆస్ట్రేలియా టీం కూడా ఈ డే 1లోనే ఆల్అౌట్ అయిపోయి ఉండేదేమో. వాళ్ళైతే డే 1 అండ్ డేసరికి 165 పరుగులు కొట్టి 8 వికెట్లు కోల్పోయారు. సో విధంగా బంగ్లాదేశ్ టీం 64 రన్స్ ఆల్అౌట్ అయిపోయినప్పటికీ ఆ తర్వాత చాలా మంచి ఫైట్ బ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ షరీఫుల్ ఇస్లాం అతనే బ్యాటింగ్లో టాప్ స్కోరర్ అండ్ బౌలింగ్లో చూసుకుంటే 6 వికెట్స్. అది కూడా కేవలం 11 ఓవర్స్లో 35 పరుగులు మాత్రమే ఇచ్చాయి. అంటే ఆల్మోస్ట్ మిచెల్ స్టార్క్లానే బౌలింగ్ చేశాడు, కాస్త ఎక్కువ రన్స్ ఇచ్చాడు అంతే. సో రియల్లీ ఈ డే 1లో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్ అసలు మైండ్ బ్లోయింగ్ వేలో బౌలింగ్ చేశారు.
పర్టికులర్గా మిచెల్ స్టార్క్ యొక్క కంబ్యాక్ మాత్రం ఓవర్ ద మూన్. మరోసారి ది ఫార్మ్ ఇస్ టెంపరీ బట్ క్లాస్ ఇస్ పర్మనెంట్ అని ప్రూవ్ చేశాడు. అయితే క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఒక్క రోజులోనే 18 వికెట్లు పడ్డమేంటి భయ్య, అది కూడా లాస్ట్ ఇయర్స్లో చూసుకుంటే థర్డ్ టైం. అంటే ఆస్ట్రేలియా సాల్ మీద ఒక్క రోజులో 18 లేదా అంతకంటే ఎక్కువ వికెట్స్ పడ్డం గత 2 సంవత్సరాలు ఇది మూడోసారి. సో ఇలాంటిది కనుక మన ఇండియన్ పిచ్చెస్ మీద జరుగుంటే ఆ రచ్చ ఎలా ఉండేదో ఆల్రెడీ మనం గతంలో చూసాం. ఈ పాటికి మన పిచ్చెస్ మీద పడి ఏడ్చేవారు. బట్ సేనా కంట్రీస్లో ఇలాంటివి జరిగితే మాత్రం పీక్ టెస్ట్ క్రికెట్ అంటారు. బట్ ఆఫ్ కోర్స్ రెండింటికి డిఫరెన్స్ ఉందండి, మనం కూడా దాన్ని అడ్మిట్ చేయాలి. అంటే మన సబ్ కాంటినెంట్ పిచ్చెస్ మ్యాచ్ ప్రోగ్రెస్ అయిపోతే మరింత స్లోగా మారిపోయి ఇంకా భయంకరంగా ఉంటాయి. బట్ ఈ సేనా పిచ్చెస్ చూసుకుంటే మాత్రం డే 1లో బౌలింగ్ అనుకూలించిన ఆ తర్వాత మెల్లగా బ్యాటింగ్ అనుకూలిస్తాయి. ఆ గ్రాస్ అది ఎండిపోయి కాస్త బ్యాట్స్మెన్కి అనుకూలంగా మారుతాయి. బట్ ఒక్క రోజులో 18 వికెట్లు అంటే బౌలింగ్ ప్యారడైసే కదా. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇక మన టీమిండియా మరియు శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో చూసుకుంటే సెకండ్ టెస్ట్ మ్యాచ్ రేపటి నుండి స్టార్ట్ కాబోతుంది. అంటే ఆగస్టు 23 నుండి కొలంబోలోని ఎస్ఎస్సి స్టేడియం వేదికగా మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ అయితే ఆబ్వియస్లీ శ్రీలంక టీంకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే సిరీస్ కోల్పోతారు, ఇన్ఫాక్ట్ వైట్ వాష్ అయిపోతారు. వేరేజ్ మన టీమిండియా చూసుకుంటే ఈ మ్యాచ్ గెలిచిన ఆర్ఎల్స్ డ్రా చేసుకున్నా సరే సిరీస్ మందే. బట్ డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ దృష్ట్యా చూసుకుంటే మనకి విజయమే కావాలి, ఎందుకంటే ఆ తర్వాత మన వాళ్ళు న్యూజిలాండ్ మరి ఆస్ట్రేలియా లాంటి టఫ్ ఆపోనెంట్ టీమ్స్తో మ్యాచ్లు ఆడబోతున్నారు. దీంతో ఈ 2 మ్యాచ్లు గెలవడం కూడా మన టీమిండియాకు చాలా ఇంపార్టెంట్. డ్రా చేసుకున్నది చాలా వరకు ఓటమిగానే కన్సిడర్ చేసుకోవచ్చు, ఎందుకంటే 4 పాయింట్స్ మాత్రం వస్తాయి. సో మోస్ట్లీ సెకండ్ టెస్ట్ మ్యాచ్లోకి అయితే మన టీమిండియానే ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. అయితే ఫస్ట్ మ్యాచ్ జరిగిన గాలే పిచ్తో కంపేర్ చేసుకుంటే ఈ ఎస్ఎస్సి పిచ్ కొంతవరకు డిఫరెంట్గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ శ్రీలంక వాళ్ళు ఈ పిచ్ను ఒక బ్యాలెన్స్డ్ వికెట్గా తయారు చేయించారంట. అంటే బ్యాట్స్మెన్కు బౌలర్స్కు సమానంగా అనుకూలించి ఒక న్యూట్రల్ వికెట్ని ఇవ్వబోతున్నారంట. సో మనమైతే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో కాస్త స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ చూసాం, అంటే బాల్ మంచిగా గ్రిప్ అయింది, అలాగే టర్న్ అయింది. కానీ సెకండ్ టెస్ట్ మ్యాచ్ చూసుకుంటే మాత్రం ఒక మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ ట్రాక్ ఎదురయ్యేలా ఉంది. మళ్ళీ శ్రీలంక బోర్డ్ వాళ్ళ యంగ్ బ్యాట్స్మెన్కి కాన్ఫిడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారంటే బ్యాటింగ్లో. అట్ ది సేమ్ టైం మన దగ్గర ఉన్న స్పిన్నర్ శ్రీలంక స్పిన్నర్స్తో కంపేర్ చేసుకుంటే చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళ బ్యాట్స్మెన్ మన మీద ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ కోసం ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అవ్వబోతున్నారని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. బట్ శ్రీలంకలో ఉండే పిచ్చెస్ని తయారు చేయడం కోసం అక్కడ ఉండే లోకల్ సాల్ని ఉపయోగిస్తారు. అండ్ దీని నేచర్ చూసుకుంటే స్టార్టింగ్ 2 to 3 days గట్టిగానే ఉంటుంది పిచ్ మీద, అంటే మంచి పేస్ అండ్ బౌన్స్ అయితే పిచ్ మీద ఉంటుంది. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం చాలా ఫాస్ట్గా డిటోరేట్ అయిపోద్ది. అంటే ఇన్ ద మ్యాటర్ ఆఫ్ అవర్స్ పిచ్ అయితే కంప్లీట్లీ స్పిన్ బౌలర్స్కి అనుకూలంగా మారిపోయేందుకు అవకాశం ఉంటుంది. సో దీంతో అయితే ఈ మ్యాచ్లో ఫస్ట్ 2-3 రోజుల్లో బ్యాటింగ్ అనుకూలించి పిచ్ని చూడొచ్చు. అండ్ ఆ తర్వాత చూసుకుంటే పిచ్ అనూహ్యంగా స్పిన్ బౌలర్స్కి ఫ్రెండ్లీగా మారిపోయేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 46 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. అండ్ 46 టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 16 మ్యాచ్లో గెలిచారు, అలాగే చేసింగ్ చేసిన టీమ్స్ కూడా సేమ్ టు సేమ్ 16 మ్యాచ్లోనే గెలిచారు. వేరేస్ యావరేజ్ స్కోర్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఇన్నింగ్స్ 323, సెకండ్ ఇన్నింగ్స్ 354, థర్డ్ ఇన్నింగ్స్ 273, అండ్ దెన్ ఫోర్త్ ఇన్నింగ్స్ చూసుకుంటే 182 రన్స్. సో క్లియర్గా ఫోర్త్ ఇన్నింగ్స్ స్కోర్ అయితే మనకి చాలా తక్కువగా కనిపిస్తుంది, అంటే చేసి చేయడం కష్టమే. బట్ మనం అబ్జర్వ్ చేయవలసిన పాయింట్ ఆ సెకండ్ ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ స్కోర్ ఫస్ట్ ఇన్నింగ్స్ కంటే ఎక్కువ ఉంది. సో దీంతో సెకండ్ టెస్ట్ మ్యాచ్లో టాస్ అనేది మరి అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు అని చెప్పి నా ఉద్దేశం. అంటే మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సెకండ్ బ్యాటింగ్ చేసిన ఆ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చాలా ఎక్కువ కొట్టాలి. మళ్ళీ ఎస్ఎస్సి పిచ్ డే 1లో కాస్త ఫాస్ట్ బౌలర్స్ అనుకూలించే అవకాశం ఉంటుంది. దీంతో డే 1లో బ్యాటింగ్ మరి అంత డెడ్ ఈజీగా ఉండదు. బట్ డే 2 మరియు డే 3లో చూసుకుంటే మాత్రం పిచ్ చాలా వరకు ఫ్లాట్ అని అయిపోవచ్చు. దీనివల్ల మనకి గ్రౌండ్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం యొక్క యావరేజ్ స్కోర్ ఎక్కువ కనిపిస్తుంది. సో దీంతో క్రూషియల్గా మారిపోయేది ఏంటంటే ఆ ఫస్ట్ ఇన్నింగ్స్ యొక్క లీడ్. అంటే మన వాళ్ళు ముందు బ్యాటింగ్ చేసినా లేకపోతే ఫీల్డింగ్ చేసినా చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎక్కువ స్కోర్ కొట్టాలి. అయితే ఐడియల్గా చూసుకుంటే మాత్రం టాస్ గెలిచిన కెప్టెన్ మోస్ట్ లైక్లీ మరోసారి ముందుగా బ్యాటింగ్ తీసుకోవచ్చు. అన్లెస్ మరి డే 1లో పిచ్ మీద ఎక్కువ గ్రాస్ ఉంటే అలాగే ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉంటే అప్పుడు మేబీ ఫీల్డింగ్ తీసుకోవచ్చు. బట్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో చూసుకుంటే మాత్రం మోస్ట్ లైక్లీ ముందుగా బ్యాటింగే తీసుకుంటారు. ఇక ఈ మ్యాచ్ యొక్క అదరిపోటు విషయానికి వస్తే ఈ మ్యాచ్ కూడా వర్షం పడడం కనిపిస్తుంది. ఎక్సెప్ట్ డే 4 మిగతా అన్ని రోజుల్లో కూడా రెయిన్ థ్రెట్ గట్టిగానే కనిపిస్తుంది. బట్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఎంతకంటే ఎక్కువ రెయిన్ థ్రెట్ కనిపించింది, అయినా కానీ మనం అయితే రిజల్ట్ చూసాం. దీంతో ఈ మ్యాచ్లో కూడా వరుణ్ దేవుడు మేబీ పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు అని చెప్పి అనుకుంటున్నా. చూద్దాం మరి ఏం జరుగుద్దో. అయితే రిజల్ట్ విషయంలో మాత్రం కాస్త డౌటే భయ్యా. అంటే ఈ మ్యాచ్కి వర్షం ఎక్కువ అంతరాయం కలిగిస్తే మాత్రం ఫలితం రాకపోవచ్చు, మోస్ట్ లైక్లీ డ్రాగా ముగిసిపోద్ది. ఎందుకంటే ముందు చెప్పినట్టు పిచ్ బ్యాటింగ్ ఎక్కువ అనుకూలించి పిచ్ ఇది. దీంతో రెయిన్ బ్రేక్స్ మరీ లాంగ్గా ఉంటే మాత్రం ఫలితం రాబడడం చాలా కష్టం. ఇన్ఫాక్ట్ గతంలో చూసుకుంటే ఈ గ్రౌండ్లో మన టీమిండియాకి చాలా మ్యాచెస్ డ్రాగా ముగిసాయి. ఈ గ్రౌండ్లో మన వాళ్ళు శ్రీలంక టీంతో 9 టెస్ట్ మ్యాచ్లు ఆడితే 3 గెలిచారు, 2 ఓడిపోయారు, మిగతా 4 మ్యాచ్లు డ్రాగా ముగిసాయి. సో దీంతో ఈ మ్యాచ్కి వరుణుడు మరి ఎక్కువ అడ్డం కలిగిస్తే మాత్రం డ్రా రిజల్ట్ ఎక్కువ పాసిబుల్ అవుతుంది. అదర్వైజ్ మన టీమిండియా గెలిచింది చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే హోమ్ టీమ్ శ్రీలంక టీంలో మార్పులు జరిగాయి. ఇన్ఫాక్ట్ ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ కోసం వాళ్ళ స్క్వాడ్లో చాలా మార్పులు చేశారు. మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం 16 మంది ప్లేయర్స్తో కూడిన స్క్వాడ్ని ప్రకటిస్తే రెండో టెస్ట్ మ్యాచ్కి వచ్చేసరికి మాత్రం 14 మంది ప్లేయర్స్ ఉన్నారు స్క్వాడ్లో. అది కూడా వాళ్ళైతే కొంతమంది ప్లేయర్స్కి ఇంజరీ లేకపోయినా సరే స్క్వాడ్ నుంచి డ్రాప్ చేశారు. సో వాళ్ళు చూసుకుంటే ఒక ఓపెనర్ నేషన్ మధుచక అతనైతే రెండో టెస్ట్ మ్యాచ్ నుంచి డ్రాప్ చేశారు. అతని ప్లేస్లో కమిల్ మిశ్రాని టీంలోకి తీసుకొచ్చారు. దీంతో మోస్ట్ లైక్లీ 2 ఓపెనర్గా అతను ఆడేందుకు అవకాశం ఉంటుంది.
వేరేస్ ఆ తర్వాత చూసుకుంటే 1 డౌన్ స్పాట్లో దినేష్ చందిమల్ అతనికి అయితే ఇంజరీ అయింది. దీంతో అతను రెండో టెస్ట్ మ్యాచ్ నుంచి రూల్ అవుట్ అయిపోయాడు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్ నుంచి అతను రూల్ అవుట్ అయిపోయాడు. అతని ప్లేస్లో కంకషన్ సబ్స్టిట్యూట్గా పసింధు సూర్యబండారా టీంలోకి వచ్చాడు. సో మోస్ట్లీ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో కూడా ఈ ప్లేయర్ 1 డౌన్లో బ్యాటింగ్ వచ్చేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక తర్వాత చూసుకుంటే శ్రీలంక టీం బౌలింగ్లో కొన్ని మార్పులు అయితే చేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. మెయిన్లీ వాళ్ళైతే టీంలోకి ఒక కొత్త ఆల్రౌండర్ని తీసుకొచ్చారు, సాహా నరాజ్చెగే. సో వాళ్ళైతే ప్లేయింగ్ లెవెల్ ఆడించాలనుకుంటే వాళ్ళైతే క్యాష్ అరణవంతాన్ని పక్కన పెట్టేస్తారు. అట్ ది సేమ్ టైం ఫాస్ట్ బౌలింగ్ విషయంలో చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్లో లాహిర్ కుమార్ చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. దీంతో అతన్ని రీప్లేస్ చేస్తూ విశ్వ ఫెర్నాండెస్ని టీంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్ అతను లెఫ్ట్ ఆర్మ్ సీమ్ బౌలింగ్ శ్రీలంక బౌలింగ్ అటాక్ చాలా మంచి వెరైటీ ఇస్తుంది. సో మోస్ట్లీ మ్యాచ్ కోసం శ్రీలంక టీం యొక్క ప్లేయింగ్లో 4 మార్పులు జరిగేందుకు అవకాశం ఉంది భయ్య. అయితే వాళ్ళకి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో కనిపించిన మేజర్ డ్రాబ్యాక్ టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్. 2 ఇన్నింగ్స్లో కూడా వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చేతులు ఎత్తేశారు, ఎవరు సరిగ్గా రన్స్ చేయలేకపోయారు. అలాగే నెంబర్ 4లో వచ్చిన కమిండి మెండిస్ కూడా చాలా డిసప్పాయింటింగ్ బ్యాటింగ్ చేశాడు. సో మొత్తం మీద శ్రీలంకకి బ్యాటింగ్లో చూసుకుంటే టాప్ 4 బ్యాట్స్మెన్ నుంచి ఎక్కువ కంట్రిబ్యూషన్ రావట్లేదు, కేవలం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మాత్రమే మంచిగా ఆడుతున్నారు. అది కూడా సోనాల్ దినుసా యంగ్స్టర్ 2 ఇన్నింగ్స్లు కూడా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. అలాగే డిక్వెల్ మరి వాళ్ళ కెప్టెన్ డిటిఎస్ వీళ్ళు కూడా కొంతవరకు రన్స్ కొట్టారు. సో వీళ్ళతో పాటు టాప్ 4లో ఉన్న బ్యాట్స్మెన్ మంచిగా ఆడితేనే ఆ టీం భారీ స్కోర్ కొడుతుంది, అదర్వైజ్ మరోసారి పరాజయం తప్పదు. ఇక బౌలింగ్లో చూసుకున్న ప్రభాత్ జయసూర్య అండ్ అశితా ఫెర్నాండో ఇద్దరు కూడా మంచిగానే బౌలింగ్ చేస్తున్నారు. బట్ మిగతా ఇద్దరు మాత్రం చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశారు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో కమిండి మెండిస్ పెద్దగా బౌలింగ్ చేయలేదు, ఎందుకంటే అతనికి ఒక ఇంజరీ సమస్య ఉందంట. సో దీంతో శ్రీలంక టీంకు బౌలింగ్లో కూడా కొన్ని సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. బట్ ఈ 2 టెస్ట్ మ్యాచ్లో వాళ్ళకి బౌలింగ్ కంటే బ్యాటింగే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళ బ్యాట్స్మెన్ మంచిగా ఆడితే కనీసం టెస్ట్ మ్యాచ్ని డ్రానే చేసుకోవచ్చు. అలా వాళ్ళ బ్యాట్స్మెన్ ఫెయిల్ అయితే మాత్రం ఓడిపోయేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఒక మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చూసాం. ఆల్మోస్ట్ అందరూ కూడా కంట్రిబ్యూట్ చేశారు, కేవలం 3 ప్లేయర్స్ మాత్రమే కాస్త డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ వీళ్ళు చూసుకుంటే బ్యాటింగ్లో ఆబ్వియస్లీ జైస్వాల్ మరియు శుభ్మన్ గిల్ పెద్ద నాక్స్ అయితే రాలేదు. మెయిన్లీ మన కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాక్ టు బ్యాక్ ఇన్నింగ్స్లో ఫెయిల్ అయ్యాడు. అలాగే జైస్వాల్ చూసుకున్న గత కొన్ని మ్యాచ్లుగా పెద్ద నాక్స్ ఆడలేకపోతున్నాడు, స్టార్ట్స్ని కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. సో దీంతో 2 టెస్ట్ మ్యాచ్లో అయితే వీళ్ళిద్దరూ మంచిగా కంబ్యాక్ అవ్వాలి. అండ్ వీళ్ళతో పాటు ఆబ్వియస్లీ రాయల్ ఫామ్లో ఉన్నాడు, అలాగే పడిక్కల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇక పంచ్ చూసుకున్న జూరల్ చూసుకున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో కాస్త ఇంప్రెసివ్ బ్యాటింగే చేశారు, చిరు హాఫ్ సెంచరీ కొట్టగలిగారు. వేరే ఆ తర్వాత జడ్డు చూసుకుంటే బ్యాట్తో ఫెయిల్ అయినప్పటికీ బాల్తో మాత్రం అదర కొట్టేశాడు. సో మన టీమిండియాకు బ్యాటింగ్ పరంగా చూసుకుంటే పెద్దగా సమస్యలు ఏమీ కనిపించట్లేదు. మళ్ళీ పడిక్కల్ బ్యాటింగ్ కారణంగా నెంబర్ 3 స్పాట్ సమస్య కూడా మనకు చాలా వరకు తొలగిపోయినట్టే కనిపిస్తుంది. హోప్ఫుల్ అతని 2 టెస్ట్ మ్యాచ్లు కూడా తన ఫామ్ని కంటిన్యూ చేయాలని కోరుకుందాం. ఇక బౌలింగ్లో చూసుకుంటే మానవ్ సుతార్ 2 ఇన్నింగ్స్లు కూడా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో టోటల్గా 10 వికెట్స్ తీశాడు. సో మానవ్ సుతార్ అయితే తన ఓల్డ్ స్కూల్ బౌలింగ్ యాక్షన్తో చాలా ఇబ్బంది పెడుతున్నాడు బ్యాట్స్మెన్ని. అండ్ అతనికి సపోర్ట్గా చూసుకుంటే జడేజా కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. బట్ థర్డ్ స్పిన్ బౌలర్గా కుల్దీప్ యాదవ్ చూసుకుంటే మాత్రం అంత ఇంప్రెసివ్ బౌలింగ్ చేయలేకపోయాడు భయ్య. మెయిన్లీ వికెట్లు తీయలేకపోవడం అనేది పక్కన పెడితే కనీసం రన్స్ కూడా కంటైన్ చేయలేకపోయాడు, కాస్త ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. సో దీంతో వాళ్ళు మేబీ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ ఏమైనా పక్కన పెడతారేమో చూడాలి. మన దగ్గర బెంచ్ మీద షారాన్ చేయాలంటే ఒక మంచి రైట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నాడు. అఫ్కోర్స్ కుల్దీప్ యాదవ్ కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి మంచిగా బౌలింగ్ చేస్తాడు. కానీ ఇష్యూ ఏంటంటే ఈ పిచ్చెస్ మీద రిస్ట్ స్పిన్నర్స్కి ఎక్కువ టర్న్ దొరకట్లేదు, ఫింగర్ స్పిన్నర్స్కి ఎక్కువ టర్న్ లభిస్తుంది. దీని వల్ల ఖచ్చితంగా షారాన్ చేంజ్ అయితే డెబ్యూ చేంజ్ ఎందుకు టెంప్ట్ అవుతారు. ఇన్ఫాక్ట్ ఏజ్ పరంగా చూసుకుంటే షారాన్ చేన్ కుల్దీప్ యాదవ్ కంటే పెద్దోడు. కుల్దీప్ యాదవ్ వేస్ 31, బట్ షారాన్ చేన్ 33 years, విచ్ మీన్స్ జేఎన్కే డొమెస్టిక్లో చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక పేస్ బౌలింగ్ విషయానికి వస్తే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇద్దరు పేసర్స్ కూడా వాళ్ళ పరిధిలో చాలా మెరుగ్గా బౌలింగ్ చేశారు. మెయిన్లీ మనకి సిరాజ్ కొత్త బాల్తో మంచిగా బౌలింగ్ చేస్తే ప్రసిద్ధి మాత్రం ఇంపార్టెంట్ టైమ్స్లో బ్రేక్ త్రూస్ అయితే అందించాడు. సో ఇంత అయితే మోస్ట్లీ పేస్ కాంబినేషన్ మార్చకపోవచ్చు, ఇద్దరు పేసర్స్ని కంటిన్యూ చేస్తారు. ఆర్ఎల్స్ థర్డ్ పేసర్ కావాలనుకుంటే కుల్దీప్ ప్లేస్లో గుర్నూను కూడా ఆడించేందుకు అవకాశం ఉంటుంది, ఎందుకంటే ముందు చెప్పినట్టు ఎస్ఎస్సీ పిచ్ కాస్త పేస్ బౌలింగ్ అనుకూలించే పిచ్. బట్ ఏనో శ్రీలంక టీంలో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కనిపిస్తున్నారు. దీంతో ఆబ్వియస్లీ మన వాళ్ళు రైట్ ఆర్మ్ స్పిన్నర్ ఆడించేందుకు మొగ్గు చూపుతారు. సో మోస్ట్ లైక్లీ టెస్ట్ మ్యాచ్ కోసం మన టీమిండియా ప్లేయింగ్లో ఒక మార్పు జరిగేందుకు అవకాశం కనిపిస్తుంది. ఎనివే ముందు చెప్పినట్టు టెస్ట్ మ్యాచ్లు గెలవాలంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు ఎవరైతే పెద్ద స్కోర్ కొడతారో వాళ్ళే మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదర్వైజ్ డే 5 వచ్చేవరకు టెస్ట్ మ్యాచ్ చాలా టైట్గా జరిగేందుకు ఛాన్సెస్ ఉంటాయి. చూద్దాం మరి మన టీమిండియా సిరీస్ని వైట్ వాష్ చేస్తారా, లేకపోతే శ్రీలంక టీం ఏమైనా కంబ్యాక్ ఇస్తుందని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.